ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక దుశ్శాసన పాలన, స్టాటిస్ట్ పాలన అంతమొచ్చేదానికి మొదలైంది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఈరోజు ఏ రోజు కూడా నా ఎస్టీ నా బీసీ అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏ పాపాన పోలేదు. ఎందుకంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు చేసిన 57 బీసీ పథకాలు బీసీ మైనార్టీలకి నువ్వేం చేసావు? బోర్డు పెట్టిన తర్వాత తప్ప ఏమి లేదు. అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీలకి నువ్వు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తావు. ఎస్సీలకి మాల, మాదిగ, రెల్లి, అదేవిధంగా వీళ్ళకి ఎస్టీలకి ఏర్పరిచావు. కానీ 10 రూపాయలు కూడా డబ్బులు లేవు దాంట్లో. నువ్వు ఏ విధంగా మమ్మల్ని డెవలప్ చేస్తావు? మా ఎస్సీ ఎస్టీ బీసీ నిధుల్ని, సప్లా నిధుల్ని, మా డబ్బుల్ని నువ్వు వేరే విధంగా మళ్ళించి నువ్వు ఏ విధంగా మమ్మల్ని అంత ఉంచుతానిక, లేదంటే మనం డెవలప్ చేస్తానికి నువ్వు చెప్పాలా. ఈరోజు సున్నన్న 50,000 మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు. అదేవిధంగా వరప్రసాద్ గారు 30,000 మెజారిటీ గెలవబోతా ఉన్నాడు. నిన్ను అంతముంచడానికి మేము కంకణం కొట్టుకో ఉన్నాం. ఇది చాలు నీకు, ఇది గుణపాటు చెప్తా ఉన్నాం. ఈ గూడూరు ప్రజానీకం నీకు ఖచ్చితంగా దెబ్బ తీసే విధంగా మేము ఉన్నామని చెప్పి చేస్తూ ఉన్నాం. మాకు ఎస్సీ ఎస్టీ నిధులు ఏడున్నాయి? ఎస్సీ నిధులు 27 పథకాలు రద్దు చేసావు. భూమికోలుకు పథకం, ఇన్నోవాలు, కార్లు, ఇదే విధంగా చాలా చేసావు. బీసీలకి 57 కార్పొరేషన్ చేసావు. బోర్డు పెట్టుకొని వాళ్ళు నిత్యం అమరావతికి ఇంటికి తిరుగుతూ ఉంటావు 18 జీతంతో. నువ్వేం చేసావు? డబ్బులు వేసి బట్టను నొక్కే విధంగా అది కాదు. చంద్రబాబు నాయుడు ఇస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, కేంద్రం నరేంద్ర మోదీతో బాగుపడుతుంది. ఈ రాష్ట్రంలో ఏదైనా చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు వల్ల అవుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు చేసిన పథకాలన్నీ అవన్నీ వేస్ట్. చంద్రబాబు నాయుడు రాబోయే పథకాలన్నీ ఖచ్చితంగా 3 రాజధానులు ఏర్పాటు చేసావు. ఎక్కడ మా రాజధాని ఎక్కడ నువ్వు చెప్తావా? ఈ మా రాజధాని, ఆంధ్ర రాజధాని ఎక్కడంటే పిల్లకాయలు 10వ పిల్లకాయలు కూడా చెప్పలేకపోతాను. నువ్వు చెప్పలేవు. ఈ గూడూరు ప్రజానీకం కూడా సునీలకి పట్టం కట్టి, వరప్రసాద్ గారు పట్టం కట్టి సంసిద్ధంగా ఉందని చెప్పి నేను ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలారా, మనం సునీలకి గూడూరులో మన సునీలను పలికేవాడు. ఖచ్చితంగా ఏమైనా అంటే ఏదైనా సమస్య ఉంటే పలికేవాడు. వరప్రసాద్ గారు, ఆయన ఐఏఎస్ గారు, రిటైర్డ్, ఆయనకి అన్ని విషయాలు తెలుసు. ఖచ్చితంగా చేస్తాడు. వీళ్ళిద్దరిని గెలిపించుకొని మనం అక్కడ మెజారిటీతో నరేంద్ర మోడీ గారిని సెంట్రల్ గారిలో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, గూడూరు సునీల్ గారిని ఖచ్చితంగా గెలిపించాలని మేము కోరుకుంటున్నాం.